కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాజీవ్ గాంధీ గారు, మొత్తం రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, అదే రకంగా ఈ ప్రాంత పుర ప్రముఖులందరూ కూడా వచ్చారు. వారందరికీ ముఖ్యంగా నా ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం, సలాం లేకుం. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా ముద్రేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. దీంట్లో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ని, భూభారతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి భూముల్లో కానీ రిజిస్ట్రేషన్ లో కానీ భవిష్యత్తులో ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా అనేక కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగమే ఈనాడు ఏదైతే ఈ 3 కార్పొరేషన్ల ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ సైడ్ ఉన్న 3 కార్పొరేషన్లోని సబ్ రిజిస్ట్రార్ అన్నింటినీ కలిపి 13 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఎవరైతే పేదవాళ్ళు కానీ ధనికులు కానీ చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తే గంటలకి గంటలు చెట్ల దగ్గర, పుట్టల దగ్గర నిలబడి వారు ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో మనం చూస్తున్నాం. దాన్ని పునరావృతం కాకుండా ఉండాలని ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ఏదైతే ప్రైవేట్ సెక్టార్ లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన సౌకర్యాలన్నీ కల్పిస్తూ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా వాడుతూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు 13 ఫైనల్ చేసి ప్రతి ఆఫీసు సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో నిర్మించి దాంట్లో ఎవరైతే వస్తారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ, ఇతరత్ర చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులతో కొత్త జంటని మనసారా ఆశీర్వదించి దీవించే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వ రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే ఈ హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లో కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనేక కంపెనీల చేత ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని వారి ఫండ్స్ నుంచే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ భూమి వారికి ఇస్తే ఆ భూమిలో అత్యంత అధునాతనమైన భవనాలు, సకల సౌకర్యాలతో నిర్మించే బాధ్యత వారికే అప్పగించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని నిర్మించిన భవనాల్లో అద్భుతంగా దాన్ని ప్రజలకు మంచి జరిగే విధంగా, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఆ భవనం ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జూబ్లీ హిల్స్ లో ఈనాడు ఏర్పాటు చేస్తున్న ఈ భవనం ఇప్పుడు 30,000 చదరపు అడుగులతో ఫినిక్స్ కంపెనీ ద్వారా నిర్మించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది తప్పకుండా అతి కొద్ది నెలల్లోనే దీన్ని పూర్తి చేసి, ఇందాక స్థానిక శాసనసభ్యులు మిత్రులు నాగేంద్రన్న చెప్పినట్లు ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలతో పాటు వ్యాపార రీత్యా ప్రతిరోజు వేలాది మంది ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వస్తారు. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాంతంలో వ్యాపారం కూడా మరింత డెవలప్ అవుతుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. అదే కాదు, నాగేంద్రన్న, నా ముస్లిం సోదరులు మరొక విషయం, ముస్లిం సోదరుల కోసం ఈ స్థలంలో వారికి గతం నుంచి ఇల్లు ఇక్కడ 2 సార్లు ప్రార్థనలు చేసుకుంటారు, వారికి ఇబ్బంది కలుగుతుంది అనే అంశాన్ని ఈ రోజు నా దృష్టికి తేవటం కాదు, ఎప్పుడో
6 నెలల క్రితమే నాకు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వారికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు కూడా చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా నా ముస్లిం మైనార్టీ సోదరులకి మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెనతో ఉన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈనాడు ప్రతి ప్రాంతానికి అందిస్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పారు, 2 BHK ఆనాటి ప్రభుత్వం అందన ద్రాక్ష బండ్లా చూపించింది. ఎక్కడైతే నిరుపేదలు నివసిస్తారో ఆ నివసించే ప్రాంతం నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఆనాడు 2 BHKలు కట్టి మీకు ఇస్తున్నామని చెప్పి కొన్ని ఇచ్చినా అక్కడ ఉండి అక్కడ వారికి పని లేని కారణంగా మళ్ళీ వెనక్కి వచ్చి ఇదే పూరి గుడిసెలో నివసిస్తున్న సందర్భాలు ఈనాడు కోకొల్లలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి పునరావృతం కావద్దని ఎక్కడైతే ప్రతి నియోజకవర్గాన్ని GHMC పరిధిలో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అదే నియోజకవర్గంలో ప్రభుత్వం ఎక్కడైతే స్థలం ఉందో ప్రభుత్వ స్థలంలోనే అత్యంత అధునాతనంగా పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అక్కడ ఇల్లు ఇచ్చే ఏర్పాటును చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఇచ్చే భూమి విలువ నాకు తెలిసి ఎక్కడా కూడా ఎకరం 100 కోట్ల కంటే తక్కువ ఉండదు. అయినా కూడా నా పేదింటి ఆడబిడ్డ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని, నా పేదింటి అన్నదమ్ములు చిరకాల కోరిక చిరు కోరిక ఏదైతే ఉందో ఒక చిన్న ఇల్లు నేను జీవించి ఉన్నప్పుడే కట్టుకోవాలనే కోరిక ఏదైతే మిగిలిపోయిందో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఆ కోరికని తీర్చబోతుంది. మొదటి విడతగా ఈ 3 కార్పొరేషన్లోని ప్రతి నియోజకవర్గానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఇన్ఛార్జి మంత్రులు సమక్షంలో శంకుస్థాపన చేసుకొని ఏదో శంకుస్థాపన ఇయ్యాల చేస్తే 10 సంవత్సరాలకి పూర్తయ్యే విధంగా కాకుండా మొదటి సంవత్సరంలోనే శంకుస్థాపన చేసిన సంవత్సరంలోనే ఇల్లును కూడా పూర్తి చేసి ఆ పేదింటి ఆడబిడ్డకి మీ పెద్దన్న రేవంత్ అన్న ఇచ్చే గిఫ్ట్ గా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదిక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి నుంచి పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో GHMC పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్ళీ 2వ విడత కూడా తప్పకుండా GHMC పరిధిలో 2వ విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా GHMC పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్, మీకు రిజిస్ట్రేషన్ శాఖ పక్షాన కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాము. ఈ సమావేశానికి వచ్చి ఈ పండుగను పర్వదినాన్ని దిగ్విజయం చేసినటువంటి అతిథులందరికీ కూడా చిరు సత్కారం చేయవలసిందిగా హైదరాబాద్ DIG తులసి గారిని మరియు మా కమిషనర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారిని కోరుతున్నాను.